హలో గైస్, మరొక వీడియోతో మేము ముందుకు వచ్చాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఆండ్రాయిడ్కి సంబంధించిన 3 సీక్రెట్ టిప్స్ అండ్ ట్రిక్స్ అనేది చెప్తాను. సో సింపుల్ టిప్సే, బట్ మీ ఫోన్ లుక్ అయితే చేంజ్ చేస్తాయి అండ్ కొన్ని మీ ఫోన్ స్టోరేజ్ని ఫ్రీ చేస్తాయి అండ్ కొన్ని మీకు 3D ఫొటోస్ కూడా తీసిస్తాయి అనమాట ఈ టిప్స్ యూజ్ చేసి. సో అవేంటివో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ అంతేకాదు ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఒక లైక్ అండ్ షేర్ అనేది చేయండి. మీ ఒక్క లైక్ అండ్ షేర్ నాకు చాలా మోటివేషన్ ఇస్తుంది మరెన్నో వీడియోస్ చేసేందుకు. సో వితౌట్ వేస్టింగ్ టైమ్, లెట్స్ గెట్ స్టార్ట్ ఇట్. సబ్స్క్రైబ్ చేసుకోండి టెక్ టార్గెట్ తెలుగుని, అలానే పక్కన ఉన్న బెల్ ఐకన్ని క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ట్రిక్ వచ్చేసరికి మనం రెగ్యులర్గా యూజ్ చేసే మెసెంజర్ గురించి. సో మెసెంజర్ని మనం బ్లాక్ మోడ్ అనేది చేంజ్ చేయొచ్చు అండ్ ఎనేబుల్ అనేది చేయొచ్చు బ్లాక్ మోడ్కి. సో అది ఎలాగంటే, మీరు ఫస్ట్ మీకు టైపింగ్ చేస్తారు కదా, దాని పక్కకి ఎమోజీ సింబల్ ఉంటుంది. ఎమోజీ సింబల్ని ప్రెస్ అనేది చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీకు పైన ఎమోజీస్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేసిన తర్వాత పక్కకి బియర్డ్ సింబల్ ఉంది కదా, దాన్ని అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు కొంచెం స్క్రోల్ డౌన్ చేసుకున్నట్టయితే ఇక్కడ మనకి ఆఫ్ మూన్ ఎల్లో కలర్ది కనబడుతుందిగా. సో దాన్ని అనేది మీ ఫ్రెండ్స్లో ఎవరికొకరికైనా సెండ్ చేయండి. సో సెండ్ చేసిన తర్వాత మీకు ఎఫెక్ట్ అయితే ఇలా చూపెడుతుంది. తర్వాత మీకు పైన ఒక నోటిఫికేషన్ వచ్చేస్తుంది డార్క్ మోడ్ ఎనేబుల్ చేయాలా అని. సో డార్క్ మోడ్ అనేది మీరు టర్న్ ఆన్ చేయండి. టర్న్ ఆన్ చేయగానే మీకు ఇక్కడ డార్క్ మోడ్ అనేది సెట్టింగ్స్లో వస్తుంది. నేను ఇంతకుముందు మీరు కావాలంటే ఇది ఎనేబుల్ చేయకముందు చూడండి, ఇక్కడ మీకు డార్క్ మోడ్ అని రాదనమాట. సో డార్క్ మోడ్ని ఈజీగా అనేది ఇక్కడికి వెళ్ళి యాక్టివేట్ అనేది చేసుకోవచ్చు మీరు ఈ టిప్ యూజ్ చేసి. సో నేను అది రికార్డ్ చేయడం మర్చిపోయాను డార్క్ మోడ్ ఎనేబుల్ చేసే ముందర, బట్ మీరు ఒక్కసారి చూడండి, డార్క్ మోడ్ ఎనేబుల్ చేసే ముందర మీకు అక్కడ డార్క్ మోడ్ అయితే రాదు. సో ఈ టిప్ యూజ్ చేసి మీరు మీ మెసెంజర్ లుక్ అయితే మొత్తం డార్క్గానే చేంజ్ చేయొచ్చు. అండ్ ఫ్రెండ్స్, సెకండ్ వచ్చేసి ఒక అప్లికేషన్ అనమాట. సో ఈ అప్లికేషన్ చూస్తేందుకు ఇలా ఉంటుంది. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, లేదంటే మీరు ఇక్కడ ఈ పేరు చూసుకొని గూగుల్లో కూడా ప్లే స్టోర్లో కూడా సెర్చ్ అనేది చేసుకోవచ్చు. సో ఈ అప్లికేషన్ యూజెస్ వచ్చేసి మనము 3D ఫొటోస్ అనేది తీసుకోవచ్చు మనం ఉన్న దగ్గర. 3D ఫొటోస్ అయితే నార్మల్గా ఏ ఫోన్తో తీయలేంగా, బట్ ఈ యాప్ యూజ్ చేసి మనం 3D ఫొటోస్ అనేది తీయొచ్చు. సో మీకు ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే వీళ్ళు చూపెడతారు. సో ఇన్స్ట్రక్షన్స్ అన్ని కరెక్ట్గా చదవండి అండ్ స్కిప్ చేయాలనుకుంటే స్కిప్ అనేది చేయండి. సో ఇవన్నీ చేసిన తర్వాత మీకు కెమెరా అయితే ఓపెన్ అవుతుంది. సో వాళ్ళు చెప్పిన విధంగా మీరు ఫోటో అనేది తీయొచ్చు. సో ఫోటో తీసే ముందు ఇలా చూసుకున్నట్టయితే మనం ఒక యాంగిల్లో పెట్టి దాన్ని జస్ట్ దాని చుట్టూ రొటేట్ చేసినట్టు హాఫ్ సర్కిల్లో రొటేట్ అనేది చేయాలి మనం ఫోన్ని. సో అప్పుడు మనం అనేది ఫోటో అనేది క్లిక్ అయిపోతుంది. తర్వాత ప్రాసెస్ అనేది వస్తుంది. సో ప్రాసెసింగ్ అయిపోయిన తర్వాత మీకు ఫోటో అనేది లోడ్ అయిపోతుంది. సో లోడ్ అయిపోయిన తర్వాత మీకు ఎఫెక్ట్ అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. సో నేను ఇదైతే చాలా క్లియర్గా తీయలేకపోయాను నైట్ ఇంట్లో, బట్ ఇంతకుముందు నేను 2-3 ఫొటోస్ అయితే తీశాను. అవి ఇక్కడ మీకు చూపెడతాను. గ్యాలరీ అని ఉందిగా, ఇక్కడ సేవ్ అనేది అవుతుంది. సో ఇక్కడికి వెళ్ళి చూడొచ్చు మీరు 3D ఫొటోస్ అనేది. ఇక్కడ చూడండి, నా ఫోన్ జస్ట్ ఎక్కడ టిల్ చేస్తుంటే అక్కడ మీకు ఫోటో చుట్టుపక్కల వాళ్ళు అనేది కనబడుతుంది. మీరు తీసేటప్పుడు ఎలా తీసారో అలా అనేది మీకు కనబడుతుంది. అండ్ వీళ్ళు ఇక్కడ ఒక డెమో కూడా ఇచ్చారు ఇదే దాంట్లో. సో ఆ డెమో కూడా చూడండి, మీకు అర్థమవుతుంది ఇంకా ఈజీగా మీరు ఎలా చేయాలని. సో ఇక్కడ చూసుకోవచ్చు, డెమో అయితే చాలా బాగుంది. మనం ఇలాంటి ఇంతకన్నా మంచి ఎఫెక్ట్స్ అయితే ఈ యాప్ యూజ్ చేసి అనేది క్రియేట్ చేయొచ్చు. అండ్ ఫ్రెండ్స్, కొంతమందికి స్టోరేజ్ అనేది చాలా జల్దీ అనేది ఫుల్ అయిపోతుంది. సో వాళ్ళు ఏం చేస్తారంటే సెట్టింగ్స్లోకి వెళ్ళి, ఎంఐ ఫోన్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే సెట్టింగ్స్లోకి వెళ్ళి స్టోరేజ్లోకి వెళ్ళి అక్కడ క్లియర్ క్యాష్ అని ఉంటుంది, క్లియర్ అయితే చేస్తారు. బట్ ఈ క్లియర్ క్యాష్ చేసే ఇది ఏమంటారు, ఎంఐ యూజర్స్కి అయితే ఇలా ఉంది, బట్ వేరే యూజర్స్కి ఇలా ఉండదు. సో వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళకి ఇన్స్టాల్డ్ యాప్స్ అని కనబడుతుంది, లేకపోతే యాప్స్ అని కనబడుతుంది. సో అందులోకి వెళ్ళి మీరు ఏదైనా ఒక యాప్ ఎక్కువ ఏదైతే డేటా తీసుకుంటుందో, ఇప్పుడు నా ఫేస్బుక్ వచ్చేసి 253 డేటా తీసుకుంది, దాన్ని క్లియర్ డేటా అని క్లిక్ చేస్తే ఇప్పుడు ఇది 50 MBకి అనేది డ్రాప్ అయిపోతుంది. అంటే కొంచెం డేటా అనేది ఇక్కడికి వెళ్ళి డిలీట్ చేస్తుంది. సో ఇలా మీరు కొన్ని యాప్స్ సెలెక్ట్ చేసుకొని ఆ యాప్స్లోకి వెళ్ళి డేటా క్లియర్ అనేది చేసుకోండి, మీకు స్టోరేజ్ అయితే ఫ్రీ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో అయితే. అండ్ ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ నేను ఇంకా చేయాలనుకుంటే మీరు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేనైతే నెక్స్ట్ వీడియోస్ అనేది చేస్తానికి ట్రై చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.